హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ ట్రెండింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ధరణి పోర్టల్లో అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క 1B పహానీ లేదా అడంగల్ పట్టాదార్ పాస్బుక్ ఏ విధంగా చూడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిసారి కనుక మీరు ఈ ఛానల్ను చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో ధరణి అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ధరణి.తెలంగాణ.gov.in అని వస్తుంది. దాని కింద ధరణి అని ఉంటుంది. ధరణి పైన క్లిక్ చేయాలి. చూస్తున్నారు కదా, ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ అని ఉంది. మనం అగ్రికల్చర్ పైన క్లిక్ చేయాలి. దాంట్లో లెఫ్ట్ సైడ్ చూడండి, హోమ్, స్లాట్ బుకింగ్, సిటిజన్, ల్యాండ్ డీటెయిల్స్ సర్చ్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఎంకంబరెన్స్ డీటెయిల్స్, వ్యూ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ స్టాంప్ డ్యూటీ. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ల్యాండ్ డీటెయిల్ సర్చ్. ఆ ల్యాండ్ డీటెయిల్ సర్చ్ పైన ప్రెస్ చేయాలి. చూస్తున్నారు కదా, ల్యాండ్ డీటెయిల్ సర్చ్, పట్టాదార్ పాస్బుక్ నంబర్ అది ఎంట్రీ చేసినా పర్వాలేదు. అది ఎంట్రీ చేసి మీరు క్యాప్చర్ నెంబర్ ఎంట్రీ చేసి ఫెచ్ అనే దానిపైన ప్రెస్ చేయాలి. అది లేదు అనుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, మండల్ ఎంట్రీ చేయాలి, విలేజ్ ఎంట్రీ చేయాలి. లేదా దాని తర్వాత ఖాతా నంబర్ లేదా సర్వే నంబర్, సబ్ సర్వే నంబర్ ఏదైనా ఎంట్రీ చేయవచ్చు. ఆ తర్వాత క్యాప్చర్ నెంబర్ ఎంట్రీ చేసి ఫెచ్ పైన క్లిక్ చేయాలి. పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేసి చూద్దాము. నేను పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. ఈ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత డైరెక్ట్గా మనము ఆ క్యాప్చర్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అలాగే దాన్ని ఎంట్రీ చేసి ఫెచ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. చూసారు కదా, పట్టాదార్ ఖాతా డీటెయిల్స్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పట్టాదార్ పాస్బుక్ నంబర్, పట్టాదార్ నేమ్, ఖాతా నంబర్ కూడా డీటెయిల్స్ ఫుల్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, డాక్యుమెంట్ టైప్, వ్యూ, డౌన్లోడ్. అంటే ఆ ఖాతా నంబర్లో ఏ సర్వే నంబర్లు ఉన్నాయో ఆ నంబర్లన్నీ కూడా ఇచ్చాడు. ఆ నంబర్లన్నిటికి పాస్బుక్ ఉంది, వ్యూ ఉంది, మనం చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ విధంగానే పహానీ 1B కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు పట్టాదార్ పాస్బుక్ నంబర్ కాకుండా మీకు సెకండ్ ఆప్షన్ చూపిస్తాను. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఖాతా నెంబర్ తెలుసుంటే ఖాతా నెంబర్, సర్వే నెంబర్ తెలుసుంటే సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఇక నేను ఖాతా నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్చర్ నెంబర్ ఏది ఉందో సేమ్ అలాగే దాంట్లో ఎంట్రీ చేయాలి మనము. ఆ బాక్స్లో ఎంట్రీ చేసిన తర్వాత ఫెచ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. చూస్తున్నారు కదా, పట్టాదార్ ఖాతా డీటెయిల్స్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పీబీ నంబర్, పట్టాదార్ పాస్బుక్ నంబర్, పట్టాదార్ నేమ్, ఖాతా నంబర్ కూడా వచ్చేసింది. ఇక్కడ సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్స్, డాక్యుమెంట్ టైప్, వ్యూ, డౌన్లోడ్. ఇక్కడ ఏదైతే ఖాతా నంబర్ ఉందో దాంట్లో సంబంధించిన సర్వే నంబర్లన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. సబ్ సర్వే నంబర్లు కూడా. పట్టాదార్ పాస్బుక్ మనం ఇప్పుడు వ్యూ చూద్దాము. చూస్తున్నారు కదా, తెలంగాణ ప్రభుత్వం నమూనా నియమము 26 చూడండి. పట్టాదార్ పాస్బుక్ భూమి యాజమాన్య హక్కుపత్రం ఇచ్చారు. జిల్లా, డివిజన్, మండల్, గ్రామము, పాస్బుక్ నెంబరు, దాని పాస్బుక్ బార్ కోడ్ కూడా ఇచ్చాడు. అతని ఫోటో కూడా ఇచ్చారు. మనకి QR కోడ్ కూడా ఇచ్చారు. ఇది స్పెసిమెన్ కాపీ ఓన్లీ, దీన్ని యూజ్ చేయడానికి ఏముండదు, చూసుకోవడానికి. ఖాతా నంబర్, పట్టాదార్ ఇంటి పేరుతో సహా ఇచ్చాడు. తండ్రి పేరు, స్త్రీ, పురుషు అంటే జెండర్ కూడా ఉంది. చిరునామా కూడా ఇచ్చాడు. కులము, ఆధార్ సంఖ్య, పట్టాదార్ సంతకము, ఎడమ లేదా కుడి చేతి వేలి ముద్ర అంటే థంబ్ ఇంప్రెషన్స్ కూడా ఇచ్చారు. అక్కడ తహసీల్దార్ సంతకం ఉంది. ఇది పాస్బుక్ నమూనా. ఈ విధంగా మనకు పాస్బుక్లో ఉంటుంది. తర్వాత తెలంగాణ ప్రభుత్వము, జిల్లా, డివిజన్, మండలం, గ్రామం కూడా ఇచ్చాడు. భూమి వివరాలు ఇక్కడ వచ్చాయి. పాస్బుక్లో ఎలా ఇస్తారో అక్కడ ఇక్కడ పేజ్ వైజ్ ఇచ్చారు.
సీరియల్ నంబరు, సర్వే నంబరు, విస్తీర్ణము, భూమి పొందిన పద్ధతి, రిమార్కు, దాని సంతకము. ఒకటి చూడండి, ఇప్పుడు అది అనువంశికత ఇచ్చాడు, ఇది కొనుగోలు, పట్ట అన్నీ ఇచ్చారు. పూర్తి విస్తీర్ణం వచ్చి 2 ఎకరాల 37.5 గుంటలు ఉంది. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకము, భూమి యాజమాన్య హక్కుపత్రం గురించి ముఖ్య సూచనలు, అంటే దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి కదా, అవి దాంట్లో ఎంట్రీ చేశారు. అది కావాలనుకుంటే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూపించుకోవడానికి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. డౌన్లోడ్ అయింది. మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాము డౌన్లోడ్ అయిందా లేదా అనేది, సేమ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేస్తున్నాను పీడిఎఫ్ ఫైల్ చూడండి. సేమ్ తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకము, భూమి యాజమాన్య పత్రం అని ఇచ్చాడు కదా, స్పెసిమెన్ కాపీ, సేమ్ 3 పేజెస్ ఎలా ఉన్నాయో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్, పాస్బుక్ మీద ఏదైతే ఉందో అది ఇచ్చాడు. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుని కూడా ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత ROR1B, ఇక్కడ వ్యూ చూడండి. ROR1B కూడా ఇచ్చాడు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూమి రికార్డుల కంప్యూటరీకరణ 1B నమూనా ROR. డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్, విస్తీర్ణం యూనిట్లు అంటే ఎకరాలు, గుంటలు, ఫసిల్ 1430, సంవత్సరము 2020, డేట్ కూడా ఇచ్చాడు. ఆ సీరియల్ నంబరు, పట్టాదారు పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఖాతా నంబర్, సర్వే నంబర్, భూమి వివరణ, మొత్తం విస్తీర్ణము, శిస్తు, పట్టాదారునికి ఏ విధంగా సంక్రమించింది, యాజమాని, కౌలుదారు, తాకట్టు పెట్టుకున్న వ్యక్తి పేరు, రిజిస్టర్ కాని రుణానిధి భారాల వివరములు, మౌలిక విలువలు. నేమ్ ఇచ్చాడు, తండ్రి పేరు, ఖాతా నంబర్, సర్వే నంబర్, అది భూమి వివరణ, మెట్ట, కుష్కి, ఎంత మొత్తం విస్తీర్ణం ఎంత, శిస్తు, ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏ రకంగా అనువంశికం ఉంది, కొనుగోలు ఉంది, దాని డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చారు. ఆ 2 ఎకరాల 37.5 గుంటలు అన్నాం కదా, దాని డీటెయిల్స్ ఫుల్గా ఇచ్చాడు. ఇది 1B నమూనా. ఇది కూడా కావాలనుకుంటే మనం అక్కడ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, పహానీ. ఒక్కొక్క సర్వే నెంబర్కి ఒక్కొక్క పహానీ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం భూమి రికార్డుల వివరంలో పట్టాదారుని పహానీ లేదా అడంగల్ అంటాము. జిల్లా, మండలము, గ్రామము, విస్తృతి యూనిట్ అంటే ఏదని, ఫసిల్, సంవత్సరం సేమ్ దానిలాగానే ఉంది. వరుస సంఖ్య అంటే సీరియల్ నంబరు, సర్వే నంబరు, పూర్తి విస్తీర్ణము, సాగుకు పనికిరాని విస్తీర్ణము, సాగుకు పనికివచ్చు విస్తీర్ణము, భూమి స్వభావము, శిస్తు, భూమి వివరణ, జలాధారము, ఆయకట్టు విస్తీర్ణము, ఖాతా నంబరు, పట్టాదారుని పేరు లేదా తండ్రి లేదా భర్త పేరు, అనుభవదారు పేరు, తండ్రి లేదా భర్త పేరు, అనుభవ విస్తీర్ణము, అనుభవ స్వభావము, క్లియరెన్స్ కాకపోవడానికి కారణం అంటే ఏదైనా 1B నమూనా కానీ పహానీ కానీ క్లియరెన్స్ కాకపోతే ఇక్కడ అయిపోయింది కాబట్టి ఏం లేదు. ఆధార్ సీడింగ్ పద్ధతి, ఆధార్ కూడా సీడింగ్ చేయబడింది. డిజిటల్ సైన్ స్థితి కూడా ఆధార్ ఏ రోజైతే డిజిటల్ సైన్ ఉందో ఆ డేట్తో సహా ఇచ్చాడు. ఇది క్లియర్గా ఉంది. సేమ్ అలానే ఒక్కొక్క సర్వే నెంబర్కి ఒక్కొక్క పహానీ ఉంటుంది కాబట్టి స్పెసిమెన్ కాపీలు ఇక్కడ మొత్తం ఇచ్చారు. అవి క్లియర్గా మనం చూసుకోవచ్చు. కావాలంటే డౌన్లోడ్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ కోసం మనం ఉంచుకోవచ్చు. స్పెసిమెన్ కాపీ అని ఇచ్చాడు చూడండి. ఈ విధంగా మనము ధరణిలో 1B ROR నమూనా, తర్వాత పహానీ, ఈచ్ ఇండివిజువల్ అంటే ఒక్కొక్క సర్వే నెంబర్కి సంబంధించిన పహానీలు అన్నీ చూసుకోవచ్చు. ROR 1B నమూనా చూసుకోవచ్చు, పట్టాదారు పాస్బుక్ చూసుకోవచ్చు. ఇది క్లియర్గా ధరణిలో ఈ విధంగా పొందుపరచబడినవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.